ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాదిపై దృష్టి పెట్టింది బీజేపీ. ప్రత్యేకించి తెలంగాణలో మొత్తం 17 సీట్లను గెలుచుకోవడానికి పక్కా ప్రణాళిక తయారు చేసింది. బీఆర్ఎస్ బలహీనపడడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకుపై కమలం పార్టీ కన్నేసింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కాగా తెలంగాణకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వరాలు బీజేపీకి కలిసి వస్తాయని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవైపు ప్రజాగ్రహం కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిలోగా కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారు. కాగా మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చివేయడానికి బీజేపీ పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నదని చెప్పడం. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంపై కేసీఆర్ ఘాటు ఆరోపణలు చేశారు. అరవై 4 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ సర్కార్ను ఎప్పుడెప్పుడు కూల్చివేద్దామా అని హస్తినలోని కమలనాథులు కుట్రలు పన్నుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. 104 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేశారన్నారు. అలాంటిది ప్రస్తుత రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ను ఉపేక్షిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం 5 ఏళ్ల పాటు కొనసాగదన్న సంకేతాలిచ్చారు కేసీఆర్. ఉత్తరాదిన బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ దక్షిణాన బలహీనంగా ఉంది. అంతేకాదు దక్షిణాన గల 5 రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లను టార్గెట్గా ఫిక్స్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా దక్షిణాదిన మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి పక్కా ప్రణాళిక తయారు చేసింది. కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంతేకాదు ఓటమి తర్వాత పులిమీద పుట్రలా గులాబీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రారంభమయ్యాయి. గేట్లు ఓపెన్ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బీఆర్ఎస్ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలపై కమలం పార్టీ కన్నేసింది. ఎంపీ టికెట్లు ఆశపెట్టి పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఒకటి రెండు కాదు, తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాలను లోక్సభ ఎన్నికల్లో లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. సారాకే సారా, సత్రా హమారా నినాదంతో జనంలోకి వెళ్లింది కమలం పార్టీ. కాగా తెలంగాణ బీజేపీ నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఇటీవల తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని వరాలు ప్రకటించారు. పసుపు బోర్డు ఏర్పాటు, సమ్మక్క సారలమ్మ పేరుతో విశ్వవిద్యాలయం లాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఇవన్నీ తెలంగాణ సమాజంపై ప్రభావం చూపుతాయని కమలనాథులు భావిస్తున్నారు. తెలంగాణలో మెజారిటీ సీట్లు తమవేనన్న ధీమాతో ఉన్నారు కమలనాథులు. మొత్తం మీద నోటిఫికేషన్ విడుదల కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఆయుధాలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమయ్యాయి.